జీవం గల దేవా, యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవము గల నామంలో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాము దేవా, ఇస్సాకు యాకోబుల దేవా, నీకు వందనాలు. నీ దయాని కనికరాన్ని బట్టి మరి ప్రభా 2025 సంవత్సరం మొదటి మాసం ఆఖరి పునరుద్ధాన దినంలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచినందుకే వందనాలు. సజీవుడైన దేవుని సన్నిధిలో నిన్ను ఆరాధించి నిన్ను మహింపరచడానికి, నిన్ను గణపరచడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి కూడా స్తోత్రములు. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు ప్రభువా, నీ స్తోత్రములు. ఈ దినం సమయం చూడలేక ఎంతోమంది కాలగతులు ముగించబడ్డాయి. మేమైతే సజీవులమైండి సజీవుడైన దేవుని ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి విమోచించబడిన వారముగా, రక్తమిచ్చి కొన్న ప్రజలముగా, నీ స్వకీయ సాంపాద్యముగా నీ సన్నిధిలో నూతన దృశ్యంలో నీ ఆలయంలో చేర్చినావు, నీకు వందనాలు. అంతేకాదు నైనా మరి ఆరాధన కూడికను ఆరంభిస్తూ ఉన్నాం. నీ సహాయమును కోరుకుంటున్నాం. నీ అధికారం కిందకు వస్తున్నాం. నీ రక్త ప్రోషిందుకు వస్తున్నాం. మరొకసారి దీనదాసును జ్ఞాపం చేసుకొని కరుణించి కృప చూపించండి. మా చుట్టూ మందిర ఆవరణ చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధాత్మగ్ని ప్రాకారం ఉంచము. చీకటి సాతాను అంధకార శక్తులు యేసుక్రీస్తు నామంలో బంధించి వేస్తున్నాం. పరలోకమందు మీరు కూడా బంధించి వేయండి. పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. భూమి మీద ఎక్కడైతే 2-3 కూడి నా స్మరిస్తారో మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మా మధ్యలో ఉండండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. మీ సన్నిధి కాంతి ప్రకాశింప చేయండి. ప్రశస్తమైన దేవుడుగా, మహిమగల దేవుడుగా, మహారాజుగా మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవ, పాటల ద్వారా మరి ఆరాధన వర్తమానంలో సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ పరిచర్య మహిమకరంగా చేయండి. పిల్లలు భయభక్తులు కలిగి మరి వినడానికి, రక్షణ పొందడానికి, బాల్య దినములందే సృష్టికర్త అయిన దేవుని ఎరగడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, తిరిగి బల్ల వర్తమానం కొరకై నీ వైపు చూస్తున్నాం. కనికరించి కృపందాయని వెల్లడి చేయండి. దేవా, ఈ దీనదాసును సంపూర్ణంగా మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి వాడుకొని సంఘానికి క్షేమం కలిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ఆత్మీయ అక్కర తీర్చండి. గొప్ప దేవుడుగా మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ విధంగా నేలంపాడు, కొట్టాలపల్లి, జంగాలపల్లి నుంచి సిద్ధపరిచి తెచ్చిన మా ప్రియులందరం బట్టి కూడా స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారిని, వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని సకాలంలో నడిపించండి. ఈ కోడికి ఆరంభము ముగింపు మీరే నాయకుడు, అధికారమై నడిపించండి. సార్వత్రిక సంఘం అంతటిలో జరిగే ఈ దిన పరిచయను మీరు ప్రతి స్థలమందు సంపూర్ణంగా మీరు సృష్టికర్త అయిన దేవుడుగా, మహిమగల దేవుడుగా, మహారాజుగా మీరు ఆరాధించబడాలని, మహింపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఎబ్రోను సహవాసం, జమ్మడు జవహర్ సంఘం చుట్టూ బ్రాంచి సంఘాలు ప్రతి స్థలమందు నిలబడిపోయే మీ దాసుని మీరు అభిషేకించి వాడుకోండి. సంఘానికి క్షేమం కలిగించండి. గొప్ప దేవుడుగా గొప్ప కార్యాలు చేయండి. మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవ, కృపగల మా తండ్రి, వాయిద్యాలు వాయించట్లో కూడా మీ కృపనివ్వండి, సహాయం చేయండి. గొప్ప దేవుడుగా మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మరొకసారి కల్వరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ నీ ఘనమైన నామమును హెచ్చిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
పాట సంఖ్య 119 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 117. సియోను గీతముల నుండి కొత్త పాటల పుస్తకం 119, పాత పాటల పుస్తకంలో 117. జరదన. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించిన తన మందలో. క్రీస్తు యేసు రక్షించిన తన మందలో. దుర్మార్గుడనై దారి తప్పియుండగా, దుర్మార్గుడనై దారి తప్పియుండగా, దయతో కాపాడి యేసు దారికి నడిపెను. దయతో కాపాడి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు రక్షించెనన్ చేర్చెను తన మందలో. క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో. అక్షయమైన దేయో నిర్మలమైన దేయో, అక్షయమైన దేయో నిర్మలమైన దేయో, రక్షకుడేసు వాడబారని స్వార్థము నాకిచ్చును. రక్షకుడేసు వాడబారని స్వార్థము నాకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో. క్రీస్తు యేసు రక్షించినన్ చేర్చెను తన మందలో. భయమేమీ లేదిగాను ప్రభు చిన్న మందకు, భయమేమీ లేదిగాను ప్రభు చిన్న మందకు. దయా కృపతో రాజ్యమివ్వా తండ్రికి రామాయణ్, దయా కృపతో రాజ్యమివ్వా తండ్రికి రామాయణ్. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్, క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో. క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో. మంచి పురుగునకు నిత్య రాజ్యమివ్వా,
बिनता राजा मेरुआ बिनता रुंदे मंदिके तेंचे माराला बंदे नेसु बिनता रुंदे मंदिके तेंचे माराला बंदे नेसु संतोषमे संतोषमे సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో దేవాని తలంపులు నాకు ప్రియమైనవి దేవాని తలంపులు నాకు ప్రియమైనవి శోధింపరెంతో ఆసక్యములు ఆగమ్యములు శోధింపరెంతో ఆసక్యములు ఆగమ్యములు సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో నిజ కుమారుడేసన్ మానకాలు గ్రహించెను నిజ కుమారుడేసన్ మానకాలు గ్రహించెను రాజతో పాటు సమస్తమునివా వేణుదీయునా రాజ్యముతో పాటు సమస్తమునివా వేణుదీయునా సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో మహిమా రాజమునకు మిమ్మును పిలుచుచున్నా మహిమా రాజమునకు మిమ్మును పిలుచుచున్నా మహిమా రాజుకు తగినట్టుగా మీరు నడుచుకోనుడి మహిమా రాజుకు తగినట్టుగా మీరు నడుచుకోనుడి సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో రాజాతి రాజు యేసే ప్రభుల
ప్రభు యేసే రాజాది రాజు యేసే ప్రభుల ప్రభు యేసే పరమందు దూతాలు ఇహమందు నాలులు హల్లెలూయా పాడుడి పరమందు దూతాలు ఇహమందు నాలులు హల్లెలూయా పాడుడి సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చెను తన మందలో. కొంచెం మైక్ దూరంగా పెట్టు. పాట సంఖ్య 125 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 123. సియోని గీతముల నుండి కొత్త పాటల పుస్తకంలో 125, పాత పాటల పుస్తకంలో 123. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము నిరూపమున నరుని అధికారము నిరూపమున నరుని అధికారము క్రీస్తునందు నిర్దోషినిగా, క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట కోరితివి, నిలువబెట్ట కోరితివి. నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా. నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా.
ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది నియదనున్న సర్వమితి నియదనున్న సర్వమితి విలువకు ముత్యము కొన్నావు విలువకు ముత్యము కొన్నావు నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిలా నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము నీకు మానవు కామూల్యము నీవు ప్రేమించుతున్నావు నీకు మానవు కామూల్యము నీవు ప్రేమించుతున్నావు అందుకే ప్రాణమర్పించి అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కాచి రక్షించితివి రక్తము కాచి రక్షించితివి నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిలా నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిత్యజీవి అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిత్యజీవి రాజులనుగా యాజకులుగా రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేరితివి వారసులుగాను చేరితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిలా నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యములను చూచే ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యములను చూచే సంతోషించే ఆరాధించే సంతోషించే ఆరాధించే నీవే సర్వమని చెప్పిరి నీవే సర్వమని చెప్పిరి నీ ప్రభుత్వం
సర్వము నీదు సాధ్యము వర్ణించాలేమిరా నీ ప్రభుత్వము నీదు సాధ్యము వర్ణించాలేమిరా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిరా స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిరా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము బైబిల్ ఎత్తి బైబిల్ పల్లో వాడుకున్నాం. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరవాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరవాని మాట యేసు మాట బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. ప్రభువును ఆరాధించుట కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 25 నుంచి మనం కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథం, పేజీ నంబర్ 348, 25వ వచనం నుండి మార్చి చదువుకుందాం. యెహోవా మహాఘనత వహించిన వాడును, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడును, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. చాలు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవముగల నామంలో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశ మహాకాశములు పటజాలం దేవుడవు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు, నీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు పాటల్లో మహింపరచబడుతూ వచ్చారు. నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో నీ ప్రజలముగా, సంఘముగా, సమాజముగా
దేవా, చేరి వచ్చి సాగిలపడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి చదువుకున్నటువంటి లేఖన భాగం బట్టి కూడా స్తోత్రములయ్యా. దీవించి ఆశీర్వదించండి. మీరే నాతో మాతో మాట్లాడండి. మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చదువుకున్న లేఖన భాగాల ద్వారా మెల్లనైన నీ స్వరాన్ని వినిపించండి. ఆత్మ దేవుడు అయింది. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి మాకు బోధించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మానవుని మంటివాణ్ణి మరొకసారి అత్యల్పుడనైన నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సెలవు సాటను మరుగుపరిచి మీరు ఇక్కడ ఉండి మాట్లాడండి. కల్వరి శిలువ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. నన్ను నేను ఖాళీ చేసుకొనుచున్నాను. ప్రాణం, ఆత్మ, దేహ, హృదయంతరంగమును నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచండి. పరిశుద్ధ సంఘం ఎదుట అర్హమైన పాత్రగా, పరిశుద్ధమైన పాత్రగా, సంఘక్షేమము కొరకు, మీ నామఘనత కొరకు వాడుకోండి. మీ పరిశుద్ధ ఆత్మాభిషేకం, నీ వాక్ శక్తి, వాక్కు స్వాతంత్రం అనుగ్రహించండి. ఈ స్థలమందు మీరు కనబడాలని, మీ మహిమ కనబడాలని ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడే దేవుడవు నీవే, ఆరాధించబడే దేవుడవు నీవే కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా పితడైన మోషేతో మేఘస్తంభంలో నుండి ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ప్రభువా, నాతో మాతో మాట్లాడండి. మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చేరు వచ్చిన మా పిల్లలను బట్టి స్తుతిస్తున్నాను. ఇంకా వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని సకాలంలో తీసుకురండి. మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని వేడుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు ఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. ఆయన ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. కాబట్టి జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, యెహోవాను ఆరాధించుడి. మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. కాబట్టి కుటుంబములారా వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించండి. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృష్టించినవాడు. ఆరాధించదగినటువంటి దేవుడు, పూజించదగినటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి. బలముంది, సంతోషముంది, ఆనందం ఉంది. కాబట్టి రండి, వచ్చి ఎట్లా ఆరాధించాలా, ఏ విధంగా ఆరాధించాలంటే 29వ వచనంలో చెప్తా ఉన్నాడు. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు, దేవునికి చెల్లించవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి. ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత మన జీవితంలో ఆయన ఏ విధంగా ఆరాధించాలో కూడా తెలుసు. ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించాలి. పెదవులతో కాకుండా, మనసుతో కాకుండా, హృదయంతరంగంతో ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఆయనకు చెల్లించవలసిన మహిమను ఆయన ఏ విధంగా ఆరాధించాలో, దేవుని యొక్క స్థానం ఏమిటో, దేవుని యొక్క గొప్పతనం ఏమిటో గుర్తించి ఆరాధించమని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి దేవుడు ఎవరు, ఏం చేసినాడు, ఆయన ఎందుకు ఆయన ఆరాధించాలా, మన జీవితంలో ఎందుకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వాలా అనేది గుర్తించి మనం ఆరాధించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏదో ఆదివారం కనుక వచ్చినాం,
ఏదో దేవుని మాటలు ఏదో 2 మాటలు చెప్తే ఒక మాట ఇడిచిపెట్టి ఇంకొక మాట ఆరాధన చేయడం, సొంత వాక్యాలు ఆధారం చేసుకొని ఆరాధన చేయడం గొప్పతనం అనుకుంటున్నారు మీరు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు ఎందుకు వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు? వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యానికి తగ్గ జీవితమును మనం దేవునికి అర్పించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఏం చెప్తా ఉన్నానంటే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించవలసిన మన జీవితంలో మన యొక్క హృదయంలో దేవునికి ఉన్నటువంటి ప్రాధాన్యతతో ప్రభును ఆయన ఆరాధించాలని దేవుడు చెప్తాడు. ఇంకా ఎట్లా ఆరాధించాలంటే చూడండి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధాలంకారం, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన పెదవులు, పరిశుద్ధమైన నోరు, పరిశుద్ధమైన దేహంతో, ఆత్మతో, ప్రాణంతో ప్రభుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ అలంకారాలు అంటే బంగారు ఆభరణాలు ధరించుకొని వచ్చి ఆరాధించేది కాదు, లేకపోతే ఇంకా ఏదైనా విలువైనది ధరించుకొని వచ్చి ప్రభుని ఆరాధించేది కాదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఏం చేశారు? పెద్దలు కిరీటాలు తీసి పడివేసి సాగిలిపడినారు. చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం. ఒకవేళ విలువైన వస్త్రాలు, విలువైన ఆభరణాలు ధరించుకొని వచ్చి ప్రభుని ఆరాధిస్తే ప్రభు ఇష్టపడతారు అనుకుంటున్నారేమో, కానీ అలాంటి ఆరాధనను, అలాంటి మహిమను దేవుడు తీసుకోడు. కాబట్టి ప్రభుతో పాటు అక్కడ 24 పెద్దలు కూర్చున్నారు. వారు ఏం చేసినారు చూడండి, 10-11 వచనం కలిసి ఉన్నాయి, చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడుడి. యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట పడవేసినారంట. కిరీటాలు తీసి పడేసినారంట. ఈ కిరీటాలు, ఈ యొక్క సింహాసనం, ఈ వస్త్రాలు, ఈ కిరీటాలు పెట్టుకునే దానికి మాకేమాత్రము అర్హత లేదు. నువ్వు సమస్తమును సృష్టించిన వాడవు, యుగయుగములు జీవించుచున్న దేవుడవు. నీవు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు, ఒక దినం కాదు, యుగయుగాలు జీవించేటువంటి దేవుడు. మనం చనిపోయినా కూడా జీవించేటువంటి దేవుడు. కాబట్టి సృష్టికి ముందు ఉన్నటువంటి దేవుడు, సృష్టి అంతంలో ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఈ దేవునికి తగిన విధానంలో పరిశుద్ధమైన పెదవులతో, పరిశుద్ధమైన హృదయంతో, పరిశుద్ధమైన ప్రాణంతో, పరిశుద్ధమైన నోరు, పరిశుద్ధమైన పెదవులు, పరిశుద్ధమైన ఈ దేహంతో, ప్రాణంతో, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ 24 పెద్దలు కిరీటాలు పెట్టుకున్నారు. కానీ ఈ కిరీటాలు పెట్టుకునే దానికి మేము అర్హులం కాదు. నువ్వే యుగయుగములు జీవించే దేవుడు, నువ్వు సమస్తం సృష్టించిన దేవుడు, నువ్వే అర్హుడవు, నువ్వే ఆరాధించబడే దేవుడు, నువ్వే పూజ్యుడవు. కనుక ఇవి మాకు అవసరం లేదు. నువ్వుంటే చాలు మాకు, మా జీవితంలో నువ్వే ఆరాధించబడే దేవుడు. కాబట్టి ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట అంటాడు ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో చూద్దాం. ఐదవ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రం పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశీయుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును
యుగయుగములు కలుగునగాక అని చెప్పుట వింటిని. విన్నప్పుడు ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలందరూ సాగిలపడి నమస్కారం చేసినారు, ఆరాధించినారు. కాబట్టి నీవే 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 స్తోత్రం పొందనర్హుడు దేవుడవు. పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. సమస్తము ఆరాధిస్తూ ఉంది, సమస్తము దేవుని మహింపరుస్తూ ఉంది. ఎందుకంటే యుగయుగములు జీవించేటువంటి దేవుడు, యుగయుగాలు జీవించేటువంటి దేవుడు, సింహాసనాసీనుడు, ప్రతి దానిని సృష్టించిన దేవుడు. కాబట్టి ప్రతి సృష్టము ప్రభువును ఆరాధిస్తూ ఉంది. పరమందు దేవుని దూతలు ఆరాధిస్తామన్నారు. భూమి మీద మనుషులు, మనం సముద్రంలో ఉన్న సృష్టము కూడా ప్రభువున, ప్రతి సృష్టి దేవుని ఆరాధిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం కూడా ప్రభువును ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. తగిన స్థానంతో తగిన జీవితంతో ప్రభువును మహింపరచాలని, ప్రభువును ఆరాధించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు మనల్ని. కాబట్టి ఈ జీవితంలో మనము ప్రభువుని ఎరగక మునుపు ఎలాంటి వారం మనం మంచి వాళ్ళమా చూద్దాం రండి. ఎఫెసీ పత్రిక. ఈ దేవుణ్ణి ఆరాధించేదానికి మనకు అర్హత లేదు, అయితే దేవుడు అర్హత ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు అర్హత? భూమి మీద మనం ఆరాధించడానికి ఏ విధంగా మనకు అర్హత ఇచ్చినాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ఎట్లా రక్షించబడ్డామంటే, మనం ఎలాంటి వారమంటే, ప్రభువుని ఎరగక మునుపు మనమందరం వారితో కలిసి నివసించేటువంటి వారు. శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలు శరీరం అనుసరించి మునుపు ప్రవర్తించి కడమవారి వలె స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రలం. మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలం. దేవుని యొక్క ఉగ్రత చేత నశించిపోవాలో, మన పాపాలను బట్టి, మన యొక్క జీవితం, మన మునుపు జీవితాన్ని బట్టి ఎప్పుడో నశించిపోవాలి. అయితే దేవుడు ఏం చేసినాడు? ఆయన కరుణా సంపన్నుడంట. ఎలాంటి దేవుడు? మన దేవుడు కరుణా సంపన్నుడు. ఏం చేసినాడు? ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం ఏం చేసినాడు? మనల్ని ప్రభువును ఆరాధించుట కొరకై, ప్రభువును మహింపరచుట కొరకై యేసుక్రీస్తులో మనలను తన మహాప్రేమ చేత మనలను బ్రతికించినాడు. ఎట్లా బ్రతికించినాడు? ఎట్లా విడిపించినాడు? ఎట్లా పాప అపరాధములు చచ్చిపోయిన మనల్ని ఎట్లా బ్రతికించినాడంటే, ఆయన కూడా మరణంలో పాలు పొందుతూ వచ్చాడు. చూడండి, పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపకగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై
చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలేక కాబట్టి ఆయన పాపం చేయలేదు. ఆయన మరణం పొందడానికి ఆయన పాపం చేయలేదు. మనం పాపం చేసి మన పాపముల నిమిత్తమై ఆయన సిలువకు అప్పగించుకున్నాడంట తను తానే మనల్ని బ్రతికించడానికి. ఎంత ప్రేమ! ఆయన కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు, మహా ప్రేమ కలిగినటువంటి దేవుడు, భూమి మీద యుగయుగములు జీవించేటువంటి దేవుడు, పరమందు భూమి మీదను సముద్రమందును సమస్త సృష్టి చేత ఆరాధించబడే దేవుడు. ఎంత ప్రేమ గల దేవుడు! ఇలాంటి దేవుడు ఏం చేసినాడు? ఆయన మునుపు మనము శరీర ఆశలను మునుపు జీవించి మనం చనిపోయినప్పుడు మనం బ్రతికించడానికి, మనల్ని జీవింపచేయడానికి ఏం చేసినాడు ఆయన? ఆయన అందు ఏ పాపం లేదంట. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన నోట కపటం కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఎక్కడ మోసినాడు? శిలోమాను మీద మోసినాడు. 150 కేజీల భారమైన శిలువ మోసినాడు ఆ యెరూషలేము వీధుల్లో. మనం మోయగలుగుతామా 150 కేజీలు? మనం మహా అంటే ఒక 100 కేజీలు, ఒక 80 కేజీలు, ఒక 50 కేజీలు. ఇప్పుడు అయితే 25 కేజీలకే 25 కేజీలు మోసేదానికి కూడా ఇష్టపడరు. ఈడ రాజీవ్ కాలనీలో VBS జరుగుతుంది. ఒక బ్రదరు 50 కేజీలు బియ్యం ప్యాకెట్ ఇంటికాడ నుంచి బండి మీద వేసుకొని వచ్చినాడు మందిరం దానికి. యవనస్తులు 2 ఉన్నారు, గట్లు లాంటి వాళ్ళు. ఆ బియ్యం ప్యాకెట్ ఎత్తుకొని పోలేకపోయినారు. మా చేత కదా అంటారు. ఇప్పుడు పరిస్థితి, ఈ ఫౌండేషన్, ఈ దినాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చూడండి. ఆయనే బండి దిగి ఆయనే ఎత్తుకోమన్నాడు బియ్యం ప్యాకెట్. ఆయన వచ్చి దాదాపు 50 ఏండ్లు 55 ఏండ్లు అట్లుంటాయి. 25 ఏండ్లు 50 కేజీలు బియ్యం ప్యాకెట్ మోయలే. కానీ 55 ఏండ్లు 45 ఏండ్లు 50 ఏండ్లు అయినా బియ్యం ప్యాకెట్ 25 కేజీలు బియ్యం ప్యాకెట్ మూసుకోమన్నాడు. కాబట్టి యేసు ప్రభు మన కొరకు ఎట్లా మోసినాడు ఆ భారాన్ని అంటే, మన పాప భారం అంతా సిలువమాను మీద వేసుకున్నాడు. లోక పాపం అంతా కూడా, మన పాపం అంతా కూడా 150 కేజీల సిలువ, ఆ భారమైన సిలువ మోస్తూ ఉంటే, కొరడాలతో కొడతా ఉంటే ఎంత భారమైన సిలువ మోసినాడు మనకు. మోసి ఏం చేసినాడు? ఆయన మ్రాను మీద మోసుకొనెను. ఆయన మోసుకొని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన చిందించిన రక్తం చేత మన పాప విమోచన కలిగింది. పాపం నుండి విడిపించబడుట ద్వారా, విమోచించబడుట ద్వారా మనం బ్రతికినాము. యేసుక్రీస్తులో మనము బ్రతికినాము. ఆయన శిలువ మరణం పొందుట ద్వారా మనం బ్రతికినాము. లేకపోతే మన పాపముల విషయమై మనము దేవుని ఉగ్రతకు పాత్రలం. దేవుని యొక్క ఉగ్రత యొక్క శిక్ష మనం పొందాలా, పాపపు శిక్ష. కాబట్టి రోమా 5లో కూడా ఒక మాట అంటాడు చూడండి. రోమాపత్రిక రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా మనము రక్షించబడదాము. కాబట్టి ఏం చేసినాడు? ఆయన ఉగ్రత నుండి తప్పించినాడు. ఎట్లా తప్పించినాడు? ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా యేసుక్రీస్తు ద్వారా శిలువ మరణం ద్వారా ఉగ్రత నుండి మనము
తప్పించబడ్డాం. లేకపోతే మనం కూడా దేవుని ఉగ్రత పాలు కావాలి, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి. కాబట్టి మనం దేవుని గుర్తించినాం కాబట్టి, దేవుడిని నమ్మినాం కాబట్టి, దేవుని విశ్వసించినాం కాబట్టి మనం ఇప్పుడు యేసుక్రీస్తులో మనం ఏం పోయినాం? బ్రతికించబడ్డాం. ఎట్లా బ్రతికించాం? ఆ శిలువ కార్యం ద్వారా, ఆ శిలువ మోయట ద్వారా, తను తాను అప్పగించుకున్నట్టు ద్వారా. ఎందుకు? మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఆయన కరుణా సంపన్నుడు అయినటువంటి దేవుడు, మహాప్రేమ చూపి మనల్ని బ్రతికించినట్టు, ఉగ్రత నుండి తప్పించినటువంటి దేవుడు, విమోచించినటువంటి దేవుడు, నీతిమంతులుగా తీర్చినడు, బ్రతికించినటువంటి దేవుడు. చూడండి 10వ వచనంలో అంటాడు, ఏమంటాడు? ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా జీవించుతున్నాము. ఆయన జీవించుట చేత, శిలువ మరణాన్ని జయించి తిరిగి లేచి జీవించుట చేతనే మనము రక్షించబడ్డాం. ఆయన శిలువ మరణంతో సమాప్తమైంటే మనకు కూడా రక్షణ లేదు. యేసు ప్రభు శిలువ మరణంతోనే, సమాధితోనే సమాప్తమైంటే మనకు రక్షణ లేదు, మనకు కూడా పాప విమోచన లేదు. ఆయన జీవించుతున్నాడు. ఎట్లా? శిలువ మరణం పొంది తిరిగి లేచినాడు. ఆయన జీవిస్తూ ఉన్నాడు. యుగయుగాలు జీవించేటువంటి దేవుడు, ఆరాధించబడే దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును సృష్టించినటువంటి దేవుడు, సమస్త సృష్టము చేత ఆరాధించబడే దేవుడు, యుగయుగాలు ఆరాధించబడే దేవుడు. ఒక దినం కాదు, ఒక గడి కాదు. కాబట్టి ఈ దేవుడు జీవిస్తున్నాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. ఈ దేవుడు కూడా సమాధికి సమాప్తమైంటే మనకు పాపక్షమాపణ లేదు, మనకు రక్షణ లేదు, మనం మళ్ళీ మరణించి తిరిగి లేస్తామనే మనకు ఒక నిరీక్షణ కూడా లేదు. ఈ నిరీక్షణ కలుగజేయడానికే ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీదకి వచ్చి మన కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చాడు, మరణించినాడు, సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడు లేచినాడు. లోకాన్ని, పాపాన్ని, సమాధిని, అపవాదిని, సాతాన్ని జయించి తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచడం ద్వారా ఆయన జీవించుతున్నాడు కాబట్టి మనం కూడా రక్షించబడ్డాం. మనం కూడా ఈ దినం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేదానికి చేరువచ్చి ఉన్నాం. కాబట్టి మనము శరీరాశలను మునుపు ప్రవర్తించు వారితో కలిసి జీవిస్తూ ఉన్నాం. మునుపు ఎవరితో? లోకంతో కలిసి జీవిస్తూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై దేవుని ఉగ్రతకు పాత్రలైండుగా క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. అంతేకాదండి, మన పాపములన్నీ కూడా శిలువ మీద మోసి మనల్ని విమోచించినాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉగ్రత నుండి తప్పించి ఆయన జీవించుచున్నాడు కనుక మనకు రక్షణ వచ్చింది. మనం కూడా సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఈ సజీవుడైన దేవుణ్ణి మనము ఆత్మతో, సత్యంతో, హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వవలసిన స్థానంలో హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తాం, దేవుని గణపరుస్తాం, దేవుని హెచ్చిస్తాం, హృదయపూర్వకంగా ఆరాధించాలి. దేవుడు మన పక్షంగా ఎట్లా ఉన్నాడు, ఎలాంటి కార్యం చేశాడు, మనం కూడా ఎప్పుడూ దేవుని ఉగ్రత పాలైపోవాలి కదా. అయితే దేవుడు మనల్ని బ్రతికించినాడు, మనల్ని విడిపించినాడు, మనల్ని విమోచించినాడు. చూడండి, కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 146వ కీర్తన. కాబట్టి మనం జీవించుతున్నాం కనుక ఏ విధంగా ప్రభుని ఆరాధించాలా? చూడండి, మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారి నమ్ముకొనుకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. కాబట్టి రాజుల చేత, మనుషుల చేత, నరుల చేత రక్షణ కలుగదు, వారి ప్రాణం నాడే నశించిపోతుంది. కాబట్టి ఎవరు నమ్ముకోవాలా, ఎవరు యందు విశ్వాసం ఉంచాలా? చూడండి, 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయపడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో నమ్ముకునునో వాడు ధన్యుడు.
కాబట్టి మనుషులను రాజులను నమ్ముకుంటే రక్షణ రాదు. దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడైన యెహోవాను, సృష్టికర్త అయిన దేవుని యేసుప్రభువును మనం నమ్ముకుంటే, ఆయన ఆరాధిస్తే ఆయన వలన రక్షణ వచ్చింది. మనుషుల చేత, రాజుల చేత రక్షణ కలుగదు. మనుషులంగా మనం అనేకులు దేవుని మందిరానికి నడిపించవచ్చు, కానీ రక్షణ ఎవరి కేజమక్క? రక్షణ ఎవరి నుండి వచ్చేది? దేవుని నుండి వచ్చేది. యెహోవా వలన వస్తుంది రక్షణ. మనుషుల వలన రక్షణ రాదు. మనుషులు నడిపించవచ్చు మందిరానికి, కానీ రక్షణ యెహోవాది. పాపక్షమాపణ దేవుంది. పాపాలు క్షమించే అర్హత దేవుంది. ఆరాధించబడే దేవుడు ఆయన, ఘనపరచబడే దేవుడు ఆయన, మనుషులు కాదు. కాబట్టి ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే నమ్ముకుంటారో వారు ధన్యులు. కాబట్టి అందుకే ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతింపుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, ఆరాధించెదను. ఎందుకంటే నీ మీద ఆశ పెట్టుకున్నాను, నిన్ను నమ్ముకున్నాను. నేను ఉగ్రత నుండి తప్పించబడ్డా, పాపం నుండి విమోచించబడ్డా. నువ్వు జీవించుతున్నావు కాబట్టి నాకు రక్షణ వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది, నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. ఈ దినం వరకు నేను సజీవుడనై అంటే నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నేను కూడా జీవిస్తూ ఉన్నానయ్యా. నా పాపాలన్నీ ఆ భారమైన శిలువ మీద మోసినావు, నా కొరకు గాయములు పొందినావు, నా కొరకు ఉమ్మేయించుకున్నావు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నావు, నా కొరకు ఈడవబడ్డావు, నా కొరకు మరణమే పొందినావు. అందును బట్టి నిన్ను ఆరాధిస్తాను. మరణాన్ని జయించి తిరిగి లేచినావు, అందును బట్టి నిన్ను ఆరాధిస్తాను. నన్ను జీవింపజేయడానికి, నన్ను రక్షించడానికి మరణాన్ని జయించి తిరిగి లేచినావయ్యా, నీకు వందనాలు. కాబట్టి మనం నమ్ముకున్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని విడిపించి, రక్షించి, భూమి మీద చేస్తూ ఉన్నాడు. అనుదినం జీవితంలో దేవుడు కాపరిగా ఉన్నాడు, సహాయకుడిగా ఉన్నాడు, సంరక్షకుడిగా ఉన్నాడు. ఎన్నో అక్కర్లో, ఎన్నో ఇబ్బందుల్లో దేవుడు ఆదరణ ఇచ్చేవాడుగా ఉన్నాడు, చేయుతనిచ్చేవాడుగా ఉన్నాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అధైర్యపడినప్పుడు భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. కాబట్టి భయపడకు, ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా, ఆదరించేటువంటి, దుఃఖంలో ఓదార్పునిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇన్ని విధాలుగా దేవుడు మనకు సహాయపడతా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు చెల్లించవలసిన ఘనతను, ఆయనకు చెల్లించవలసిన ఆరాధనను హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ప్రభును ఆరాధిస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. లేచి నిలబడి ఒక 2 చరణాలు పాట పాడుకుందాం. నూట 170 పాట సంఖ్య, కొత్త పాటల పుస్తకంలో 168. మొదటి 3 చరణాలు పాడుకుందాం. మొదటి 3 చరణాలు పాడుకుందాం. ఆఖరి చరణం 3వ చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 170, కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 168. దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవానే. దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవానే. ఇహ పరములలో ఆయన మహిమ నిన్నదని గానము చేసిరి.
ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. గణములెల్లా ఆరాధించిరిగా యోధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టాత్మమును. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టాత్మమును. దూరస్థులమైన మమ్ముని రక్తముతో, దూరస్థులమైన మమ్ముని రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. స్తోత్రగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. స్తోత్రగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచిన ఈక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచిన ఈక్షణ నాకు సగితివి. పెన్నుగని పరిశుద్ధతను సగిన దేవా, పెన్నుగని పరిశుద్ధతను సగిన దేవా. ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. స్తోత్రగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. స్తోత్రగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన, పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. స్తోత్రగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. స్తోత్రగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. స్తోత్రగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. స్తోత్రగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. కూర్చోండి. సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమంగా ప్రభువును ఆరాధిస్తాం. సేవకురాలు ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్తుంది. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్రమంగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి మయంపరిచి ఆరాధిస్తాం.